శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారికి రాబోయే 30 గంటల్లో వీరి జీవితంలో అతిపెద్ద కల్లోలమే జరగబోతోంది. 4 అతిపెద్ద సంఘటనలు వీరి జీవితంలో జరగనున్నాయి. కాబట్టి ఇప్పుడే మీరు జాగ్రత్త పడండి. లేదంటే మీరు ఎంతో నష్టపోతారు. మేషరాశి జీవితం అనేది ఈ సమయంలో అసలు ఎలా మారుతుంది? ఈ రాబోయే 30 గంటలలో ఈ రాశి జీవితంలో జరగబోయేది ఏమిటి? అలాగే వీరు 4 అతిపెద్ద సంఘటనలు ఎలా ఎదుర్కోబోతూ ఉన్నారు? వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు చూడనున్నారు అనే అంశాలన్నిటినీ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మేషరాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను కూడా వివరంగా తెలుసుకుందాము. అయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక ఈ వీడియోని ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారి యొక్క మనస్తత్వం గురించి మనం చూసినట్లయితే వీరు చాలా మంచివాళ్ళు. వీరు మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు. మేషరాశి వారు ఆరోగ్యానికి, సమయపాలనకు, అదేవిధంగా క్రమశిక్షణకు వీరు ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఇస్తారు. ఈ రాశివారు ఎప్పుడు కూడా బంధాలకు, అనుబంధాలకు దూరంగా ఉండరు. బంధాలను ఎప్పుడు కూడా కాపాడుకోవడం కోసం వీరు ఎంత దూరమైనా వెళ్తారు. ఎన్నిసార్లైనా కూడా రాజీ పడడానికైనా సిద్ధపడతారు. అయితే మేషరాశి వారు తమ మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ వీళ్లకు శత్రువులు కూడా అధిక సంఖ్యలో ఉంటారు అని చెప్పొచ్చు. అంటే అందరూ మిమ్మల్ని అభిమానిస్తుంటే చూసి తట్టుకోలేని వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారు మీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు. అలాంటి సంఘటనలు మీ జీవితంలో రాబోయే 30 గంటలలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మీరు చెయ్యని కొన్ని తప్పులకైతే మీరు నింద మోపే అవకాశాలున్నాయి. మీరు నిందలు భరించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు ఎవరితో ఏ విధంగా మసలుకోవాలో అనేది మీకు పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ముఖ్యంగా మేషరాశి వారికి ఒక అలవాటు ఉంటుంది. కొంతమందిని గుడ్డిగా నమ్ముతారు. మీరు నమ్మిన వ్యక్తుల కారణంగానే మీరైతే నష్టానికి గురి కాబోతూ ఉన్నారు. మీరు ఎవరినైతే నమ్ముతారో ఆ వ్యక్తులకు మీరు మీకు సంబంధించిన పర్సనల్ విషయాలను చెప్పకూడదు. మీ యొక్క జీవితానికి సంబంధించిన కొన్ని అతి ముఖ్యమైన రహస్యాలను వారితో చర్చించడం ద్వారా అతిపెద్ద కల్లోలం అయితే మీ జీవితంలో చోటు చేసుకుంటుంది. కాబట్టి ఇకనైనా మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడండి. అదేవిధంగా ఎంతో కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పెద్ద పనిని మీరు ఈ సమయంలో మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది. మీరు ఊహించని విధంగా మీ జీవితంలో ఈ సంఘటన జరగబోతూ ఉంది. అలాగే దీనికి ఊహించని విధంగా మీ కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు దొరుకుతుంది. ఇక మీరు ఆ పనిని పూర్తి చేయడం కోసం అంతకుముందు మీరు ప్రయత్నం చేసినా గానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకైతే సపోర్ట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మీకైతే వారి నుండి ఫుల్ సపోర్ట్ దొరకబోతూ ఉంది. ఈ సంఘటన అనేది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశంగా మీరైతే చెప్పుకోవాలి. ఇక మరో సంఘటన ఏంటంటే ఈ మేషరాశి వారు విదేశాలకు వెళ్ళాలి అని ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు కన్న కల అనేది ఇప్పుడు ఈ సమయంలో నిజం కాబోతోంది. దానికి సంబంధించిన ఒక శుభవార్త మీరు వింటారు. ఈ సమయంలో మీ జాతకం ప్రకారం ఈ జరిగే అవకాశం కనిపిస్తోంది. మీ యొక్క కోరిక అనేది ఈ సమయంలో ఊహించని విధంగా తీరబోతూ ఉంది. ఒక ఆఫర్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంఘటన అనేది మీ కుటుంబ సభ్యులకు ఎంతగానో సంతోషాన్ని తెచ్చిపెట్టే అంశంగా మీరైతే చెప్పుకోవాలి. ఇక మరొక అతిపెద్ద సంఘటన ఏంటంటే మీ బంధువులలో కానీ మీ స్నేహితులతో కానీ మీకు అనుకోకుండా విభేదాలు రావచ్చు. ఈ అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అది మీ యొక్క మాట దురుసుతనం వల్ల కావచ్చు, లేకపోతే మీరు చెప్పింది వారికి నచ్చకపోవడం వల్ల కావచ్చు. మీరైతే వాళ్ళతో వాదిస్తారు. వాళ్ళు మీతో వాదిస్తారు. ఇలా చేస్తూ పోతే గనుక ఒక మనస్పర్ధం అంటే ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది మీ మధ్య ఈ సమయంలో జరగబోతోంది. దాని కారణంగా వారితో మీరు బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరైతే జాగ్రత్తగా ఉండాలి. ఆ బంధాన్ని మీరైతే కాపాడుకోవడం కోసం మీరు ఖచ్చితంగా మౌనంగా ఉండటమే ఉత్తమం. ఎందుకంటే ఈ సమయంలో మీరు గనక ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బంధాలు అనేవి విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
కాబట్టి మీరు ఆవేశంగా మాట్లాడకండి. ఎదుటి వ్యక్తి ఎటువంటి స్టేజ్‌లో ఉన్నారో మీరు గ్రహించి మాట్లాడండి. అలాగే ఎదుటి వ్యక్తి పైన మీకు కోపం వచ్చినా గానీ మనస్సులోనే దాచుకోండి. వారి యొక్క ఆవేశం తగ్గిన తర్వాతనే మీరైతే కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు వారికి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చెయ్యండి. అంతేకాని ఇప్పుడు వారు వాదిస్తూ, మీరు వారితో వాదిస్తూ వెళ్లారంటే మాత్రం సమస్య తీవ్రత బాగా పెరుగుతుంది. అది మీ యొక్క బంధాలను చెడగొడుతుంది. ఇటువంటి ప్రమాదమైతే మీ జీవితంలో జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ఈ మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా మీ జీవితంలో ఒక పెద్ద కల్లోలం జరగబోతూ ఉంది. దీని కారణంగా జీవితం అనేది తలకిందులయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మేషరాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. మేషరాశిలో పుట్టినవారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం కూడా ప్రతిరోజు కూడా శివారాధన చేయండి. అలాగే ప్రతి శనివారం శనిదేవుడికి నిత్యం ఆరాధించండి. శని స్తోత్రాలు పారాయణ చేయండి. ఇక ఒక ఆదివారం రోజున గోమాతకు రాత్రి నానబెట్టిన శనగలను అదేవిధంగా ఉలవలను ఉదయం గోమాతకు ఆహారంగా పెట్టండి. మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. చూసారు కదా, మేషరాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియో మీకు నచ్చింది అని కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే వీడియోస్ ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.